హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, బోట్ నెక్ డిజైనర్ బ్లౌజ్ని అయితే మనం ఇంతకుముందు వీడియోలో కటింగ్ చూసాం కదండి. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. నేనైతే ఇది బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేస్తున్నాను ఫస్ట్. దానికోసమని స్టిచ్చింగ్ గల్లా పట్టి కుట్టుకోవడానికని క్రాస్ పీసులు అయితే మనకు ఎన్నైతే అవసరమో అన్నీ అయితే జాయిన్ చేసుకుంటున్నానండి గల్లా పట్టి కోసమని. నేను ఈ పీసులను క్రాస్గా అయితే కటింగ్ చేసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఈ విధంగా స్ట్రేట్గా అయితే కుట్టు వేశానండి. చాలా ఈజీగా అర్థమవుతుంది ఈ మెథడ్లో గల్లా పట్టీలు స్టిచ్చింగ్ చేసుకోవడము. కటింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ షార్పు పీస్ అనేది కటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు రెండు జాయింట్లు అయినాయి కదా, మళ్ళీ వీటిని ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పీసులు పెట్టుకుంటూ ఒకటే వైపు కుట్టు వచ్చేలాగా జాయింట్లు అయితే అన్నీ చేసుకోవాలి. ఒకవైపు సిదా రావాలి, ఒకవైపు రివర్స్ రావాలి. ఈ విధంగా వచ్చిందా లేదా అనేది కూడా చూసుకోవాలండి. మనము నార్మల్గా లైనింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి గల్ల పట్టీలు అయితే క్రాస్ పీసులు తీసుకొని ఏ విధంగా గల్ల ముక్క రెడీ చేసుకుంటామో అదే మెథడ్లో నేను ఇవి క్రాస్ పీసులు తీసుకొని సరిపడంత గల్ల పీస్ అయితే రెడీ చేసుకున్నానండి. ఇది 1.5 ఇంచుల వెడల్పుతోటి సరిపడంత పొడవు అయితే ఉంటుంది. మనం ఈ పొడవు సరిపోయిందో లేదో కూడా కొలుచుకొని చెక్ చేసుకోవచ్చు. గల్లను కొలుచుకొని చెక్ చేసుకుంటే పొడవు సరిపోయిందో లేదో తెలుస్తుందండి. మనం రెడీ చేసుకున్న గల్ల పీస్ అనేది నేను ఇప్పుడు లోపట వైపు లైనింగ్ ఉంది కదా, దీన్ని రౌండ్ అయితే కుట్టేస్తున్నాను. రౌండ్ షేప్లో కటింగ్ చేసుకున్నాం కదా నెక్, మనము దానికి గల్ల పట్టి పెట్టేది నేను గల్ల కుడుతున్నానండి. ఈ విధంగా గల్ల పట్టి కుట్టుకోవాలండి. నేను గల్ల పట్టి మడిచి కూడా మిషన్ కుట్టయితే వేశాను. మనం దానికి ఇంకా హెమ్మింగ్ చేయని అవసరం లేదండి. అది లైనింగ్ పార్టు ఇప్పుడు నేను మీకు చూపించింది. ఇప్పుడు చూపించేదేమో మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. చూడండి, దీనికి మనము పాట్ నెక్ అయితే కటింగ్ చేసాం కదా, దీనికి కూడా ఈ క్రాస్ పీసులు మనం గల్లా పట్టి రెడీ చేసుకోవాలి. ఇంతకుముందు మాదిరిగా రెడీ చేసుకొని అయితే ఇప్పుడు దీన్ని మనం కుట్టుకుందాము గల్లా. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా ఈ గల్లా పట్టీని డబుల్ ఫోల్డింగ్ మీద అయితే పెట్టుకొని ఈ విధంగా పట్టుకొని షోల్డర్ నుంచి స్టిచ్ అయితే స్టార్ట్ చేయాలండి. డబుల్ ఫోల్డింగ్ మీద పట్టుకొని కొంచెం అంతా బ్లౌజు షోల్డర్ పైన పెట్టి గల్లా చుట్టూ కొద్దిగంతా ఎక్కువగా క్లాత్ పట్టుకొని సాగదీయకుండా కొంచెంగా పట్టుకొని గల్లా షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా క్లాత్ని తిప్పుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలండి. గల్లా ఎట్లా అయితే మనం కటింగ్ చేసామో అదే మాదిరి మూలల దగ్గర రౌండ్ షేప్ దగ్గర ఎక్కడ కూడా షేప్ అవుట్ కాకుండా కొంచెంగా పట్టుకుంటూ గల్లాను సాగదీయకుండా పట్టుకొని గల్లా పట్టి అయితే మొదటి నుండి చివరి వరకు మనం ఏ షేప్లో అయితే కటింగ్ చేసామో అదే షేప్ అనేది చెడిపోకుండా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ కార్నర్ వద్దకు వచ్చామండి. మనం చిన్నగా పాట్ నెక్ తీసాం కదా డ్రాప్ షేప్లో, కార్నర్ వద్దకు అయితే వచ్చాము. ఆ కార్నర్ నుండి మళ్ళీ ఇటు సైడు కుట్టుకోవాలి ఈ చివరి వరకు. అక్కడ నుండి మళ్ళీ అదే మాదిరి మనం డబుల్ ఫోల్డింగ్ మీద క్లాత్ ఉన్నట్టు టెన్షన్ పట్టుకొని అదే విధంగా స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి ఈ షోల్డర్ వరకు అండి. ఈ విధంగా సాగదీయకుండా పట్టుకొని కుట్టడం వల్ల షేప్ అనేది అయితే అవుట్ కాదు. మనం ఏ షేప్ అయితే కటింగ్ చేసామో స్టిచ్ అయ్యేసరికి కూడా అదే షేప్లో వచ్చేస్తుందండి. ఇప్పుడు ఈ కుట్టును మనం మళ్ళీ షోల్డర్ వరకు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. షోల్డర్ వరకు వేసుకొని టెన్షన్ తీసేయాలండి. ఈ వైపున తీసివేసి మనం మళ్ళీ ఇప్పుడు ఈ క్లాత్ ఎక్కడి నుంచి అయితే మొదట కుట్టుకొచ్చామో అక్కడ దగ్గర నుండి మళ్ళీ గల్లపట్టి మనం ఏ విధంగా కుట్టామో అదే విధంగా ఈ క్లాత్ను డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టుకున్నాము కదా, తిప్పుకొని కుట్టుకోవాలి. చూడండి, ఇక్కడ కరెక్ట్గా కుట్టు మందం పడిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ పడకుంటే మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోనికి ఉంటుంది. ఇక్కడ ఒక చోట పడలేదండి. ఆ పడని చోట నేను మళ్ళీ ఇంకొకసారి స్టిచ్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఈ గల్ల రౌండ్ కూడా టక్స్ అనేవి పెట్టుకోవాలండి. కత్తెరతోని కచ్చకాలు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం గల్లా తిరిగేసి స్టిచ్చింగ్ అయితే వేసినప్పుడు ఎక్కడ ముడత రాకుండా సాఫ్ట్గా షేప్ అనేది అవుట్ కాకుండా అయితే వస్తుందండి. ఈ విధంగా ఇక్కడ కొంచెం కుట్టు దగ్గరికి వెళ్ళి వచ్చింది. ఇంకోసారి కుట్టు వేసుకొని ఇక్కడ కచ్చకాలు అయితే పెట్టుకుంటున్నానండి. చూసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా పీస్ అనేది కటింగ్ చేశాను. ఇప్పుడు మనం నెక్ అయితే డబుల్ ఫోల్డింగ్ మీద పెట్టి కుట్టాం కదా, కుట్టిన క్లాత్ను కంప్లీట్గా లోపలికి మడిచానండి. ఈ విధంగా ఉల్టా వైపుకు తిప్పుకొని పైనుండి
టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ కచ్చక పెట్టలేదు మందికి, మళ్ళీ ఇంకొకసారి కచ్చక పెట్టుకొని ఈ క్లాత్ ఇట్లా ముందు వైపుకి అయితే రివర్స్ తిప్పుకొని స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఈ పార్ట్ షేప్ దగ్గర కొంచెం జాగ్రత్తగా షేప్ అవుట్ కాకుండా నెమ్మదిగా చూసుకొని అయితే స్టిచ్ అయితే వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ డ్రాప్ షేప్ను చిన్నగా తీసాం కదా, ఇక్కడ కూడా కార్నర్ వచ్చింది. కార్నర్ దగ్గర కూడా కొంచెం కచ్చక అనేది పెట్టుకొని ఇంకొకసారి దాని పైనుండి స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టిచ్ వేసిన తర్వాతనండి లోపలికి ఈ క్లాత్ను తిప్పుకొని పైనుండి స్టిచ్ వేసుకుంటే, ఇప్పటి మనం ఏ విధంగా అయితే తిప్పుకొని షేపు చెడిపోకుండా స్టిచ్ అయితే వేస్తున్నాము, అదేవిధంగా ఇంకొకసారి క్లాత్ లోపలికి కంప్లీట్గా గల్లపట్టిని మడిచి పైనుండి కుట్టు వేసుకుంటే బ్యాక్ నెక్కున్న మెయిన్ క్లాత్కి నెక్ కుట్టడం కంప్లీట్ అవుతుందండి. మనము ఈ బ్యాక్ పార్ట్ కుట్టేంత వరకు చూసుకొని జాగ్రత్తగా షేప్ అవుట్ కాకుండా కుట్టుకోవాలండి. దీంట్లో ఈ డిజైన్ కుట్టడంలో ఇదొకటి కొంచెం డిఫరెంట్గా నార్మల్ బ్లౌజుల కంటే డిఫరెంట్గా ఉంటుందండి. మిగతాదంతా ఫ్రంట్ పార్ట్కు నార్మల్గా లైనింగ్ బ్లౌజుకు లైనింగ్ అయితే ఏ విధంగా అటాచ్ చేస్తామో అదే విధంగా అటాచ్ అయితే చేసుకొని నేను 4 డాట్స్కి పెట్టాను. ఫ్రంట్ స్టార్ నెక్ లాగా షేప్ ఇచ్చాను, ఫ్రంట్ ఓపెన్ ఇచ్చానండి. కింద షేప్ బెల్ట్తో సహా మీకు నేను కటింగ్ వీడియోలో అయితే చూపించాను ఫ్రెండ్స్. మనం నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా పెట్టుకుంటామో అయితే నేను ఆ కటింగ్ అనేది సాదా కటింగ్లో క్రాస్ లేకుండా సాదా కటింగ్ పెట్టుకొని ఫ్రంట్ స్టార్ నెక్ ఇచ్చి 4 డాట్స్ ఇచ్చి షేప్ బెల్ట్ అయితే ఇస్తున్నాను ఈ బ్లౌజ్కి అయితే. బ్యాక్ బోట్ నెక్ మోడల్, ఫ్రంట్ ఏమో ఆ విధంగా అయితే వస్తుందండి. హ్యాండ్స్కి ఏమో విత్ ఎలాస్టిక్ మోడల్ డిజైన్, కానీ వితౌట్ ఎలాస్టిక్లో నేను ఆ డిజైన్ అయితే చేశాను. ఆల్రెడీ వీడియో అప్లోడ్ అయింది, మన ఛానల్లో ఉంది. ఈ ఛానల్ కింద ఆ వీడియో లింక్ అయితే ఇస్తానండి, కావాలనుకున్న వాళ్ళు ఒకసారి చూడండి. మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సింపుల్గా డైలీ వేర్ బ్లౌజ్కి ఈ మోడల్ బ్లౌజు నెక్ డిజైను హ్యాండ్ డిజైన్ కూడా చేసుకోవచ్చండి, మీరు చేసుకోగలుగుతారు. ఒకసారి వీడియో చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ గల్ల పట్టిని లోపలికి మడుచుకుంటున్నాను కదా, మొదటి నుంచి కూడా ఈ విధంగానే మడుచుకున్నాను. మడుచుకొని పైనుండి కుట్టు అయితే వేసుకొస్తున్నానండి. చూడండి, ఈ కార్నర్ దగ్గర మనకి ఇక్కడ ఉక్కు కాజా వస్తుంది, దాన్ని అక్కడ చూసుకొని కరెక్ట్గా అయితే మడుచుకొని కుట్టు అయితే వేసుకోవాలండి ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్ పార్ట్లో మెయిన్ క్లాత్ అనేది రెడీ అయింది. రెడీ అయిన తర్వాత మనం ఫస్ట్ లైనింగ్కి గల్లపట్టి కుట్టాం కదా, ఇప్పుడు ఆ లైనింగ్ని ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ అయితే చేస్తున్నానండి షోల్డర్ దగ్గర. ఫ్రెండ్స్, ఈ మోడల్లో బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. షోల్డరు మెయిన్ క్లాత్ పెద్దగా ఉంటుంది, లైనింగ్ క్లాత్ అనేది చిన్నగా ఉంటుందండి. నేను కటింగ్ వీడియోలో మీకు చూపించాను కదా, అదే విధంగా కటింగ్ వీడియోలో కటింగ్ అయితే ఆ విధంగా వస్తుందండి. చాలా చూడడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఒకవేళ ఇంత షోల్డర్ అంతా మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా షోల్డర్ కావాలి, తక్కువ అవసరం లేదు, కనపడకూడదు అనుకుంటే 2 షోల్డర్స్ కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా సమానం తీసుకుంటే కనపడదండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. నేనైతే ఇప్పుడు దీనికి అంత అవసరం లేదు, తక్కువ ఉండాలి అనుకొని ఈ విధంగా పెట్టాను. మీరు మీ చాయిస్ అండి, మీకు నచ్చినట్టుగా మీరు పెట్టుకోవచ్చు. ఈ మోడల్ బ్లౌజ్ ఈ విధంగా ఉంటేనే నాకు బాగుంటుంది అనిపించింది. మీ ఒపీనియన్, మీ ఇష్టం అండి. అయితే ఇక్కడ 2 షోల్డర్లు లోపల వైపున లైనింగ్ అటాచ్ చేసి కుట్టాను కదా, ఇప్పుడు ఇవి 2 సమానంగా వచ్చాయా లేవా షోల్డర్స్ అని చూసుకుంటున్నాను. ఒకటి కొంచెం చిన్నగా పెద్దగా అయిందండి, దాన్ని మనం 2 సమానం చేసుకొని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కుట్టు మందం చిన్నగా పెద్దగా అయినాయండి. అయితే పెద్దగా అయిన షోల్డర్ను కుట్టు మందం అయితే కటింగ్ చేశాను. లైనింగ్ లోపల వైపుగా కొంచెం జరుపుకొని షోల్డర్ దగ్గర కొద్దిగా అంతా జరుపుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న పెద్ద పీసు మెయిన్ క్లాత్ అనేది కొంచెం కటింగ్ చేశాను. 2 షోల్డర్లు అయితే సమానమైనాయండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఉంది, కింది వైపున లైనింగ్ పార్ట్ ఉందండి. మనం కింది దానికి గల్లపట్టి కుట్టుకున్నాము, పైన దానికి గల్లపట్టి కుట్టుకున్నామండి. ఈ విధంగా బ్లౌజ్ అనేది రెడీ కావాలి. ఇప్పుడు ఒకదానిపైన ఒకటి పరుచుకున్నప్పుడు ఇక్కడ ముడత లేకుండా మనం సమానంగా సాఫ్ట్గా క్లాత్ అయితే అనుకొని రౌండ్లు అక్కడక్కడ పిన్స్ అయితే పెట్టుకోవాలండి. పిన్స్ పెట్టుకొని ఈ స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం లోపల వైపు గల్ల కుట్టాం కదా, ఆ గల్ల కుట్టుడు మళ్ళీ ఇంకొకసారి పైనుండి మెయిన్ క్లాత్ పైనుండి ఆ నెక్ రౌండ్ అనేది రావాలండి. ముడత లేకుండా సాఫ్ట్గా అనుకొని వేసుకోవాలి. పిన్స్ అయితే పెట్టుకొని సాఫ్ట్గా అనుకొని కొద్దిగా అంతా తిప్పుకుంటూ కుట్టుకుంటే ఈ గల్ల కుట్టడం అనేది
అయిపోతుంది. అప్పుడు జాయింట్ చేయడం వల్ల మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ పార్ట్ జాయింట్ చేయడం వల్ల ఎక్కడ కదలకుండా కరెక్ట్గా ఉంటుందండి. అప్పుడు పైన మనం ఈ డ్రాప్ షేప్కి ఉక్కు పట్టి ఉక్కు కాజా పెట్టుకోవచ్చు, బటన్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు దీనికి ఉక్కు కాజాని ఇచ్చేస్తున్నాను, సింపుల్గా బాగుంటుందని. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పై నుండి రౌండ్ కంప్లీట్గా స్టిచ్ అయితే వేస్తున్నాను. ఈ స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కటింగ్ చేసుకోవచ్చండి. కటింగ్ చేసుకొని గల్ల రౌండ్ కూడా కదలకుండా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ లైనింగ్ అటాచ్ చేయడం అయిపోయిన తర్వాత డాట్స్ పెట్టుకోవాలండి. డాట్స్ పెట్టుకొని వీప్ బెల్ట్ వేసుకుంటే బ్యాక్ పార్ట్ సింపుల్గా రెడీ అయిపోతుందండి. నేను ఫస్ట్ లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి రౌండ్ చుట్టూతా లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ నెక్ రౌండ్కు లోపల వైపు ఉన్న నెక్ పెద్దగా తీసుకున్నాం కదా, ఆ రౌండ్ చుట్టూ స్టిచ్ వేస్తున్నానండి. దీనికి కూడా మనం ఎక్కడ క్లాత్ ముడత లేకుండా సాఫ్ట్గా అనుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ స్టిచ్ కరెక్ట్గా వస్తే, ముడత లేకుండా వస్తే బ్యాక్ పార్ట్ ఈ డిజైను అయితే రెడీ అయిపోయినట్టే. దీని తర్వాత మనము డాట్స్ బ్యాక్ పార్ట్లో 2 డాట్స్ పెట్టుకొని బెల్ట్ వేసుకుంటే బ్యాక్ పార్ట్ రెడీ అండి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు ఫ్రంట్ పార్ట్స్ చూపిస్తాను, కానీ నేను స్టిచ్చింగ్ అయితే కంప్లీట్గా చూపించట్లేదండి. వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది. నార్మల్గా నేను ఉల్టాయించుకున్నానండి నెక్కులు, ఫ్రంట్ నెక్కులు ఉల్టాయించుకున్నాను. స్టార్ నెక్ కట్ చేశాను కదా, ఫ్రంట్ నెక్కులు అయితే ఉల్టాయించుకొని 4 డాట్స్ ఇచ్చి షేప్ బెల్ట్ వేసి ఉక్కు పట్టి కాజపట్టి వేశాను. ఫ్రంట్ ఓపెన్ వేయనండి అది. ఈ బ్లౌజు ఫ్రంట్ ఓపెన్, బ్యాక్ బోట్ నెక్ మోడల్, హ్యాండ్స్ ఏమో వితౌట్ ఎలాస్టిక్లో ఎలాస్టిక్ డిజైన్ అయితే చేశానండి. నేను ఇక్కడ మీకు ఫ్రంట్ పార్ట్లు చూపించట్లేదండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ నేను వీడియో తీసిన వెంటనే మీకు అప్లోడ్ చేయట్లేదు, కొంచెం టైం లేట్ అయిపోయింది. దీంట్లో ఈ మిస్టేక్ ఏం జరిగిందంటే ఆ ఫ్రంట్ పార్ట్ తీసుకున్న క్లిప్ అనేది, వీడియో క్లిప్ అనేది డిలీట్ అయిపోయిందండి. అందుకే మళ్ళీ ఇంకొకటి లెంత్ కూడా ఎక్కువైపోతుంది. నార్మల్గానే స్టిచ్చింగ్ చేశానండి, దానికి నార్మల్ బ్లౌజులకు చేసుకున్నట్టేనండి, అదేం లేదు. మీకు బ్యాక్ పార్ట్ డిజైన్ ఈ వీడియోలో అయితే ముఖ్యము. ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం మీకు ఏదైనా అర్థం కాకపోతే నేను ఇంకొక వీడియో కూడా ఈ మోడల్లో ఇంకో వీడియో ట్రై చేస్తాను. మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్కి మాత్రం మీ ఫుల్ సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. మీ సపోర్ట్ వల్ల, మీరు ఇచ్చే లైక్ వల్ల ఛానల్ ముందుకెళ్తుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ షోల్డర్స్ జాయింట్ చేసుకొని నేను ఇక్కడ హ్యాండ్స్ రెడీ చేసి పెట్టుకున్నానండి ఫ్రెండ్స్. నేను హ్యాండ్స్ వీడియో కూడా దీని కింద లింక్ అయితే ఇస్తాను, ఈ ఛానల్ కింద. మీరు వీడియో ఓపెన్ చేసి చూడండి. ఎలాస్టిక్ డిజైన్ అండి. ఎలాస్టిక్ డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేస్తే వస్తుందో వితౌట్ ఎలాస్టిక్లో నేను అదే, విత్ ఎలాస్టిక్ లేకుండా కూడా నేను అదే డిజైన్ చేశాను. ఈజీగా మీరు చేసుకోవచ్చు. దానికి వేరే వీడియో చేశాను, దీని కింద లింక్ అయితే ఇస్తాను. అది డిజైన్ హ్యాండ్స్ది. దీంట్లో చూపించింది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ అయితే నేను చూపించట్లేదండి ఇప్పుడు. ఇక్కడ హ్యాండ్స్ని బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింట్ అయిన తర్వాత షోల్డర్ దగ్గర పెట్టుకొని హ్యాండ్స్ అయితే జాయిన్ చేస్తున్నాను. హ్యాండ్స్ మిడిల్ షోల్డర్, బ్యాక్ ఫ్రంట్ మిడిల్ షోల్డర్ పార్ట్ నుండి హ్యాండ్ మిడిల్ పార్ట్ పెట్టి కుట్టయితే వేసుకొస్తున్నానండి. ఒక చివరన కంప్లీట్గా వేసిన తర్వాత మళ్ళీ రివర్స్ వచ్చి ఇంకో చివరకు వెళ్ళి మళ్ళీ రావాలి. వచ్చిన తర్వాత స్టిచ్ అనేది షోల్డర్ తర్వాత తీసేసుకోవాలండి టంచను. అప్పుడైతే హ్యాండ్ జాయిన్ చేసినట్టు అవుతుందండి ఫ్రెండ్స్. ఇక్కడ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు డబల్ స్టిచ్ అనేది రావాలండి. హ్యాండ్ ఉన్నంత చోట నుండి డబుల్ స్టిచ్ అయితే రావాలి, అప్పుడైతేనే స్టిచ్చింగ్ గట్టిగా ఉంటుంది. షోల్డర్ జాయింట్ దగ్గర, హ్యాండ్స్ జాయింట్ దగ్గర డబుల్ స్టిచ్ అయితే వస్తే బాగుంటుందండి. కుట్టు ఒకటి అటు ఇటుగా ఉన్న ఇంకొకటి గట్టిగా ఉంటుంది, కదలకుండా బాగుంటుందండి. ఎప్పుడైనా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి కంపల్సరీ. హ్యాండ్స్ జాయింట్ అయితే ఇప్పుడైతే అయిపోయిందండి. 2 హ్యాండ్స్ జాయింట్ అయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు కంప్లీట్గా బ్లౌజ్ అయితే రెడీ అయింది. దీనికి మనం సైడ్స్ వేసుకుంటే సరిపోతుందండి ఫ్రెండ్స్. ఇక్కడ హ్యాండ్స్ మనము కటింగ్ వీడియోలో కొంచెం అటు ఇటుగా 8 ఇంచెస్ వరకు అయితే తీసాము. 8 ఇంచెస్ వచ్చేసరికి అది మిడిల్కి అవుతుందండి హ్యాండ్. నేను లైనింగ్ని ఇంకో
కొంచెం ఫోల్డింగ్ ఎక్కువ చేశానండి. ఇప్పుడైతే ఇది 7 ఇంచెస్ హ్యాండ్ అయితే రెడీ అయింది. దీనికి మనం ఇంకా కుట్టేసరికి బ్లౌజు 6 ఇంచెస్ హ్యాండ్ అయితే రెడీ అవుతుందండి. ఒకవేళ మీరు ఎక్కువ ఫుల్ హ్యాండ్కి ఎలాస్టిక్ పెట్టి డిజైన్ చేసుకోవాలనుకుంటే లైనింగ్ 10 ఇంచులు తీసుకొని 10 ఇంచుల హ్యాండ్ అయితే లైనింగ్ తీసుకొని ఇంకో 4 ఇంచులు పొడవు ఎక్కువగా తీసుకోవాలండి. 4 ఇంచులు 5 ఇంచుల వరకు కూడా పొడవుగా ఎక్కువగా తీసుకొని వెడల్పులోను 5 ఇంచులు పొడవులోను 5 ఇంచులు ఎక్కువ తీసుకొని హ్యాండ్కి డిజైన్ అయితే చేయాలి. ఈ డిజైన్ అయిన తర్వాత లాస్ట్ చివరలో లైనింగ్ అతికించి ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలండి. అప్పుడు హ్యాండ్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు సైడ్స్ అయితే వేస్తున్నాము. హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అంతే పెట్టుకొని లూజ్ నుండి లూజ్ మార్కింగ్ తర్వాత చంక మార్కింగ్ పెట్టుకోవాలండి. చంక 2 పార్ట్స్ బ్యాక్ అండ్ ఫ్రంట్ సమానంగా పట్టుకొని ఎక్కువగా సాగదీయకుండా సమానంగా పట్టుకొని చంక నుండి భుజం కుట్టు వదిలేసి చంక నుండి కొలిస్తే కరెక్ట్గా మార్కింగ్ అయితే వస్తుందండి. ఇక్కడ మార్కింగ్ పెట్టుకొని బ్యాక్ పార్ట్ను డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకొని బ్యాక్ నడుము దగ్గర ఆది బ్లౌజ్ పట్టి మార్కింగ్ అయితే పెట్టుకున్నామండి. పెట్టుకొని హ్యాండ్ లూజ్ నుండి చంక లూజ్ నుండి నడుము వరకు స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వేయడం వల్ల ఫిట్టింగ్ లైన్ అనేది కరెక్ట్గా వస్తుంది. దీని తర్వాత కుట్లు అనేవి మనం ఇంకా వేసుకోవచ్చు. 3 అనుకుంటే 3 వేసుకోవాలి, 4 అనుకుంటే 4 వేసుకోవాలి. ఇప్పుడైతే నేను దీనికి 3 వేస్తున్నాను. బాగా ఎక్స్ట్రా ఉందండి హ్యాండ్ దగ్గర క్లాత్. ఇంకా స్టిచెస్ అనేవి వేసిన తర్వాత అయినా కటింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వచ్చిందండి. బ్లౌజ్ అయితే చాలా నీట్గా చాలా బాగా వచ్చింది. ఫిట్టింగ్ అయితే అదిరిపోయిందండి. ఒక్కసారి మీరు ఈ మోడల్ ట్రై చేయండి. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇది ఇంకొక హ్యాండ్ అండి. ఈ హ్యాండ్ కూడా ఇదే విధంగా హ్యాండ్ లూజు చంక లూజు నడుము వరకు మార్కింగ్ పెట్టుకొని స్ట్రేట్గా అయితే కుట్టు రావాలండి. కుట్టు స్ట్రేట్గా వచ్చిందంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చినట్టే. మీరు ఈ విధంగా ఇదే మెథడ్లో సైడ్స్ వేశారంటే బ్లౌజు ఒక్కసారి మెథడ్లో కుట్టారంటే కస్టమర్ మళ్ళీ మన దగ్గరికి రావాల్సిందే. మనతోనే బ్లౌజులు అయితే కుట్టించుకోవాల్సిందే అండి. అంత పర్ఫెక్ట్ మెథడు. మీ గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరో డిజైనర్ బ్లౌజ్ తోటి డిజైనర్ మోడల్ తోటి అయితే మీ ముందుకైతే వస్తాను. కొంచెం మనకి సపోర్ట్, ఈ చిన్న ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది మనకైతే ఎంతో అవసరం అండి. నేను ఇప్పుడు వేసిన ఒక కుట్టు పక్కనే ఇంకా మనకు ఇంకో 3 కుట్లు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. వేస్తున్నాను. ఈ సైడ్స్ వేయడం తోటి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది. ఉక్కులు కాజాలు అయిన తర్వాత నేను లాస్ట్కి మీకు ఈ బ్లౌజ్ పిక్ కూడా స్టార్టింగ్లో చూపించాను కదా, అంతే బాగా అయితే వచ్చిందండి.